హలో మోడీ సార్, గుడ్ మార్నింగ్, నమస్కారం. బాగున్నారా సార్? మీరు ఆంధ్రప్రదేశ్లో మా విశాఖపట్నంలో, మా వైజాగ్లో, బీచ్ రోడ్లోని యోగా డే అనే ఒకటి కండక్ట్ చేశారు సార్. చాలా బాగుంది. కానీ అంత ఎక్స్పెన్సివ్గా కండక్ట్ చేశారు, కానీ మీకు వర్కౌట్ అయినట్టు ఏమైనా అనిపించిందా సార్? సార్, ఇక్కడ మీరు యోగా డే కండక్ట్ చేశారు. ఆ డేలో ఒక్క డేకి ఇంతమంది యోగా చేసే మిగతా డేస్ పరిస్థితి ఏంటి సార్? అసలు ఎవరు సార్ వీళ్ళందరూ? అందరూ అబద్ధంగా వచ్చి చేసిన వాళ్ళే. మీరు ఫ్రీగా ఇచ్చిన టీషర్ట్స్ కోసం, మీరు ఫ్రీగా ఇచ్చిన మ్యాట్స్ కోసం, మీరు ఫ్రీగా ఇచ్చిన ఫుడ్ కోసం, మీరు ఫ్రీగా ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ కోసం వచ్చిన కొంతమంది. ఇంకొంతమంది సెల్ఫీలు, వీడియోలు ఈ సోషల్ మీడియాలోని రెచ్చుకోవడానికి ఇంకొంతమంది మీ రాజకీయవేత్తలు, నెక్స్ట్ టైం ఈ డోక్రా పథకంలో ఉన్నోళ్ళు వీళ్ళందరినీ ఈడ్చుకొని వచ్చి యానిమల్స్ లాగా, లైక్ మేక, ఆవు లాగా తీసుకొచ్చి కూర్చోబెట్టి బలవంతంగా చేయించారు. ఇంకా స్కూల్ పిల్లలు అంటారా? ఓకే, స్కూల్ పిల్లలు మీరు వాడుతూనే ఉంటారు. స్కూల్లో ఎక్కడ సార్? స్కూల్స్కి ఎక్కడ సార్ గ్రౌండ్స్ ఉన్నాయి? ఎక్కడ చేపిస్తున్నారు మీరు యోగా రోజు? ఈ ఒక్క రోజు చేయించి మీరేమో రికార్డులు కొట్టేద్దాం అనుకుంటున్నారు. ఆ రికార్డ్స్ గురించి కూడా మాట్లాడదాం సార్. ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది సార్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దేని గురించో నాకు తెలిసింది నేను చెప్తాను, మరి మీకు తెలిసింది మీకు ఉంటుంది కదా సార్. యాక్చువల్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది తక్కువ బడ్జెట్లో ఏదైనా ఒకటి వింత విడ్డూరం కనిపెట్టామనుకోండి, ఎవరో చేయలేనిది మనం చేయగలిగింది, తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలోని అందరికీ అవసరమైంది వరల్డ్ రికార్డులో కొడితే అది సార్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఇలా బలవంతంగా తీసుకొచ్చి మీరు పనులు మానిపించి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనుషులను కష్టపెట్టి, అంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఎంత ఖర్చు పెట్టారో మీకే తెలియాలి. లక్షలు ఖర్చు పెట్టారు ఆ మ్యాట్స్కి, వాటికి. ఎంత డబ్బు వేస్ట్, ఎన్ని రోజుల నుంచి వేస్ట్, ఎన్ని టెంట్లు వేస్ట్. ఇవన్నీ వేస్టే తప్ప ఏది ఉపయోగపడింది అయితే ఏమీ లేదు. ఒక్క యోగా డే గురించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటున్నారు. ఎందుకు సార్ ఇది వరల్డ్ రికార్డ్ ఎలాగవుతుంది సార్? మీరు ఎంత బలవంతంగా ఒక్కరోజు పిస్కేస్ చేసేస్తే అది వరల్డ్ రికార్డ్ ఎలాగవుతుందో చెప్పండి. మీకు సత్తా ఉంటే ఎవరైతే యోగా ఎవ్రీడే చేస్తున్నారో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి, అన్ఎక్స్పెక్టెడ్గా మనం కాల్ ఇచ్చి, మనం సెక్యూర్ ఇచ్చి, మనం కొన్ని ఫెసిలిటీస్, టాయిలెట్స్ అని, సెక్యూరిటీ అని ఇచ్చి చేస్తే వచ్చిన వాళ్ళు కౌంట్ పెరిగి, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు 100 అనుకుంటే 1000 అనుకుంటే 10,000 అనుకుంటే లక్షల్లో వస్తే జనాలు దాన్ని వరల్డ్ రికార్డ్ అంటారు నాకు తెలిసి. కానీ మీరు ఇలా డబ్బులు ఇచ్చి, మనుషులను రప్పించి, డబ్బులు ఖర్చు పెట్టి, ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చి చూసారా మీరు కొన్ని వీడియోస్? చాలామంది మ్యాట్స్ ఎన్నెన్ని పట్టుకెళ్ళారు, రోల్స్ పట్టుకెళ్ళారు. పనికి రాలేని అందరూ పట్టుకెళ్ళారు, పనికి వచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళారు. ఎందుకు సార్ ఇవన్నీ? ఎవరి మ్యాటాలను తెచ్చుకోమంటే నెక్స్ట్ వన్ మోర్ థింగ్ సార్. ఇప్పుడు బీచ్ రోడ్ బ్లాక్ చేశారు కదా, ఇంతమందిని తీసుకుని, అక్కడున్న ఫ్లాట్స్ వాళ్ళే ముందడిగేసి రోడ్డు మీదకి వస్తే వాళ్ళే నిండిపోతారు సార్ బీచ్ రోడ్ మొత్తం. వేరే వాళ్ళు అక్కర్లేదు. మీకు అర్థమవుతుందా? వేరే వాళ్ళు అక్కర్లేదు సార్. మీరు ఏదో కండక్ట్ చేశారు కానీ ఓకే, బాగుంది. కానీ మీరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి ఒక మాట విన్నాను సార్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి అయితే ఇది పనికిరాని వరల్డ్ రికార్డ్ సార్. సీరియస్ పనికిరాని వరల్డ్ రికార్డ్. అండ్ మీకు ఇంత టాలెంట్ ఉంది కదా సార్, ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ డబ్బులు ఇస్తే ఇచ్చినట్టు, అండ్ ఈ డిగ్రీ సర్టిఫికేట్ డబ్బులు ఇస్తే ఇచ్చినట్టు ఉంటుంది కదా సార్. అలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఒకటి కొనేయచ్చు కదా సార్, ఒక సర్టిఫికేట్. చాలా ఈజీగా అయిపోతుంది. ఎంత ఎక్స్పెన్సివ్ ఉండదు, ఎంత శ్రమ ఉండదు. మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, మీరు కానీ ఇక్కడికి వచ్చే టైం వేస్ట్ సార్ మీ అందరికీ. ఇదైతే ఉపయోగపడింది సార్. ఏదైనా ఉపయోగపడింది చేయగలిగితే చేయండి సార్ మా ఆంధ్రప్రదేశ్. కానీ ఒక్క దానికి ముందు మాత్రం మీకు 1000 దండాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే మా సిటీకి ప్రతి 6 నెలలకి 3 నెలలకి వచ్చారు. చాలా క్లీన్గా, నీట్గా, అందంగా తయారు చేస్తున్నారు. మన మున్సిపాలిటీ కానీ, మన గవర్నమెంట్ కానీ, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చాలా నీట్గా ఉంచుతున్నారు మా సిటీని. అలాగే ఉండాలంటే మీరు ఎవ్రీ 3 మంత్స్కి 6 మంత్స్కి ఒక్క విజిట్ మా వైజాగ్ రండి. హార్ట్లీ వెల్కమ్ మీకు ప్రతిసారి. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మాత్రం జనాల్ని వేస్ట్ చేయొద్దు, జనాల టైంని వేస్ట్ చేయొద్దు. జనాల బుద్ధిని పాడు చేస్తున్నారు. మీ గవర్నమెంటే పాడు చేస్తుంది. ఇది నోటీస్ చేసుకోండి, మీ గవర్నమెంటే పాడు చేస్తుంది. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వరు. ఫ్రీ వసతి అంటారు. ఫ్రీ అనగానే జనాలు చాలా దారుణంగా ఎగబడిపోతున్నారు. ఎవరికి ఫ్రీ కావాలి, ఎవరికి ఫ్రీ కాకూడదని వాళ్ళకే తెలియదు. ఫ్రీ పనికి వచ్చిన పనికరమే ముందు చేయి చాపి తీసుకుంటున్నారు, పక్కన పడేస్తున్నారు. ఎందుకు సార్ అలాగా? ఒక్కసారి ఆలోచించి. కానీ ఇది మాత్రం మీరు ఫెయిల్యూర్ సార్, 100% ఫెయిల్యూర్. మీ అదృష్టం బాగుండి వర్షం పడలేదు, కానీ వర్షం పడి ఉంటే ఏంటి పరిస్థితి? థ్యాంక్ యూ సార్, మోడీ సార్. మీరు బాగుండాలి, మీ అందరం బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్.